మీరు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ వాడుతున్నారా? మీరు కూడా ఈ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ ఆల్, నేను మీ కవిత, ఫౌండర్ ఆఫ్ ఆర్కే ఎంటర్ప్రైజెస్. మీలో చాలా మంది ఎంబ్రాయిడరీ మిషన్ వాడుతున్నారు, బట్ ఫినిషింగ్ బాగా రాలేదు అని బాధపడుతూ ఉంటారు కదండి. వాళ్ళ కోసమే ఈ కొన్ని చిట్కాలండి. అదేంటంటే ప్రతి ఒక్కరూ ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేసే ముందు టెన్షనింగ్ అనేది చెక్ చేసుకోవాలండి. అలాగే మీరు యూజ్ చేసే మెటీరియల్ లో కాస్ట్ మెటీరియల్ అయి ఉండకూడదండి, బెస్ట్ క్వాలిటీ యూజ్ చేయాలి. అలాగే ఫ్రేమ్కి ఎవరైతే క్లాత్ ఫిక్స్ చేసుకుంటారో ఎక్దమ్ టైట్గా ఫిక్స్ చేసుకోవాలండి. అదే బీడ్స్ వర్క్ అయితే కొంచెం లూజ్గా ఫిక్స్ చేసుకోవాలి. అలాగే నీడిల్ కుచ్చుకునే దగ్గర ఒక ప్లేట్ ఉంటుందండి. ఆ ప్లేట్ కింద ట్రిమ్మర్ బ్లేడ్స్ ఉంటాయి. దాన్ని 3 డేస్కి వన్స్ ఖచ్చితంగా క్లీన్ చేసుకొని ఆయిలింగ్ చేసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరూ బాబిన్ పెట్టేటప్పుడు యాంటీ క్లాక్ వైజ్ లో, అంటే బాబిన్ మనం బయటికి తీసి లాగేటప్పుడు దారము అది యాంటీ క్లాక్ వైజ్ లో రాకూడదండి, క్లాక్ వైజ్ లో రావాలి. ఇది తప్పకుండా గమనించగలరు అందరూనా. అలాగే ఎవరైతే డిజైన్ కాపీ చేశాక మీరు సెట్ ఏరియా చెక్ చేసుకుంటారు కదా, అది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. చాలా మంది సెట్ ఏరియా చెక్ చేసుకోకపోవడం వల్ల ఎర్రర్ నెంబర్ 13 ఫ్రేమ్ ఓవర్ బార్డర్ అని వస్తూ ఉంటుందండి. సో ఈ మిస్టేక్స్ మీరు చేయకుండా నీట్ గా మీ ఫినిషింగ్ చేసుకోవచ్చు ఎంబ్రాయిడరీ మిషన్ పైన. అలాగే ఇలాంటి చిట్కాలు కావాలన్నా, మా ఎంబ్రాయిడరీ మిషన్ కావాలన్నా, లేదా మగ్గం డివైస్ కావాలన్నా తప్పకుండా మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే కింద స్క్రీన్ మీద మా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటాయి, కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.